దాన్ని ఇప్పుడే తక్షణం తీసేయండి. ఎవరన్నా వస్తే నా మీద చెప్పండి, నేను కేసు పెట్టించుకుంటా. ఓకేనా? నేను మీ అందరికి తరపున, మీకు ధైర్యం ఉంది కదా, మరి ఇప్పుడు పీకండి రా. ఒక బండి గుద్దుకుంటే మేము యాక్సిడెంట్ కింద తీసుకుంటామమ్మా. వాళ్ళ బండ ఎక్కి పడితే మాకు యాక్సిడెంట్ కిందకి రాదు, అది వాళ్ళ కర్మ అంటున్నారు వాళ్ళు. ఎవరి మీద మేము చేస్తున్న ఇది కాదు, ఎవరి కడుపులు కొట్టాలం కాదు, మా కడుపే కొడుతున్నారు సార్. నిన్నైతే మేము క్యారెలు తెచ్చుకున్నాం, అన్నం కూడా తినలేదు. ఏమన్నా మాట్లాడితే మీకెందుకు, మీకు ఆటో డ్రైవర్లు అవసరమా, బోకులు కడుక్కోకూడదా, పోలీసులు సారోళ్ళు అని అంటారు. కొందరు అంటారు సార్, చాలా మంది ఉన్నారు, మీరు ఇంట్లో బోకులు కడుక్కొని ఉండాలి, మీరు బయటకు వచ్చి ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అన్నారు సార్. అన్నారు భలే చేస్తాండవు పోమ్మా, నువ్వు భలే చేస్తున్నావు, పోయి బోకులు కడుక్కోపో ఇంట్లో. కాదు సార్, మాకు సంసారము మాకంతా బాగుంటే మేము బోకులు కడుక్కొని ఇంట్లో ఉంటాము. మా పరిస్థితి ఇట్లా ఉండబట్టే కదా సార్ మేము రావడం ఇక్కడ. లేకపోతే మేము బోకులు కడుక్కొని అందరూ అమ్మాయిలు ఇంట్లో ఉండి చేసుకోవాలనే ఉంటారు. మేము ఇక్కడ రోడ్లో పడి మేము చేసుకోవాలని మా పరిస్థితులు అర్థం చేసుకోవాలి సార్. సార్ నాకైతే 3 పిల్లలు సార్. నాకు మా భర్త చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏదో అక్క వాళ్ళు అడిగితే స్టాండ్లో మాకు స్థలం ఇచ్చినందుకు నేను పెట్టుకొని ఇప్పటికి కనీసం అంటే ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. ఉన్నట్టుండి ఇట్లా డివైజర్లు పెట్టేస్తే మాకని ఎట్లా బతుకుంటాం సార్ మేము. నేను ఖచ్చితంగా 2 రోజుల నుంచి అసలు 1 రూపాయి కానీ తోలడం లేదు సార్. మాకైతే ఏమే కానీ లేదు సార్. 3 పిల్లలు ఉన్నారు సార్ నాకు. మా భర్త చనిపోయినాడు సార్. నాకేం లేదు సార్ ఆధార్ వెనక ముందు. మేము పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము బాడీకి తోలుకునే పోతే ఆ సారులు వస్తారు, మీరు లేరు అని అంటారేమో అని ప్రతి ఒక్కరు ఇక్కడ స్టాండ్లోనే కాపలా కాస్తున్నాం. వస్తారు వాళ్ళు, వచ్చి మాకు న్యాయం చేస్తారు, అవతల స్టాండ్లో స్థలం ఇప్పిస్తారు అని. అది కాకపోవడంగా అవతల నుంచి వచ్చి ఇది రోజు చిన్న గ్యాప్ కానీ మూసేస్తే వీళ్ళు అడక తినలా అంటారు అవతల స్టాండ్. ఏం తమాషాలు చేస్తున్నారా? అవతల ఆటో కాదా? అవతల ఎక్కిన ఆటోలో మీరు దిగొచ్చి ఎందుకు పోతారు? మీరు పోకూడదు, దిగండి. మీరు దిగేసి వేరే ఆటో పోండి అని గొడవ పెట్టుకునేటోళ్ళు అదే ఆటో స్టాండ్లోనే మమ్మల్ని ఉన్నిస్తారా? దయచేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులెత్తి మొక్కుతున్నాం సార్. మా కడుపు కాలి మేము ఈ పని చేసాం తప్ప మీకు వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. అనంతపురం సర్వజన ఆసుపత్రి ముందర ఉన్నాం మనము. ఈ సర్వజన ఆసుపత్రి ముందర రోగులకు అవతల నుంచి యువతలికి రావడానికి, పోనీ యువతల నుంచి అవతలికి రావడానికి ఎప్పుడు లేదు. ఇక్కడ డివైడర్ పెట్టి చాలామందికి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఎందుకు అంటే ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతుంది అని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ అటు సైడు చూస్తే మగవాళ్ళ ఆటో యూనియన్ అటు సైడు ఉంది, ఇటు సైడు ఆడవాళ్ళ ఆటో యూనియన్ ఇటు సైడ్ ఉంది. కేవలం ఈ డివైడర్లు అడ్డు పెట్టడం వల్ల మా పొట్ట కొడుతున్నారు అని మహిళా యూనియన్ డ్రైవర్లు మనతో వాపోతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మీకు ఏ విధమైన ఇబ్బంది కలుగుతుంది? ఎందుకు మీరు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు చెప్పండి. సార్, మేము గతంలో కూడా అవతల పక్క మొగోళ్ళ ఆటో స్టాండ్లో ఉన్నప్పుడు ఫస్ట్ అటు సైడ్ మాత్రమే పెట్టుకుంటాండ్రి. అటు సైడ్ పెట్టుకొని లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు బతుకుతాండ్రి, మేము బతుక్కుంటాండ్రి. దాని తర్వాత ఏం జరిగిందో, అక్కడ 2 ఆటోలు పెడుతున్నారు కదా, ఈ 2 ఎంట్రన్స్ గేట్లు ఉన్నాయి. ఒక ఎంట్రన్స్ గేట్లో యువతల 2 ఆటోలు లోడ్ అవుతాయి, 2 ఆటోలు లోడ్ అవుతాయి. అవతల ఎంట్రన్స్ గేట్లో ఈ 2 ఆటోలు లోడ్ అవుతాయి. వాళ్ళ స్టాండ్లో 40 మంది బతకగలుగుతున్నారు. మా స్టాండ్లో మేము 7 మంది బతకలేకపోతున్నాం. 7 మంది ఉన్నాం. 7 మంది బతకలేకున్నాం. ఏమి స్థలం లేదు ఇక్కడ. ఆ టీ హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఏదో ఆడపిల్లలు కదా దయతలిచిన స్థలంలో చూడండి, అక్కడ స్టాండ్లో 2 ఆటోలు మేము లోపల పెట్టుకోవాలి. వీళ్ళు ఈకోకుండా మాకు అది కూడా లేదు. ఆ 2 ఆటోలు లోపల పెట్టుకోవాలి. ఇక్కడ నడు రోడ్డు మీదే పెట్టుకుంటాం. వాళ్ళకి టిఫిన్ సెంటర్లకు అడ్డమైనా, టీ సెంటర్లకు అడ్డమైనా కూడా ఆడపిల్లలే బతుకోలేనని మాతోటి సాటి వాళ్ళన్నా మా మీద దయ కలుగుతున్నారే కానీ ఏ ఒక్కరికి మా మీద దయ కలగట్లేదు. మేము వాళ్ళలాగా వందలు తోలట్లేదు, బాడీలు తీసుకోవడం లేదు. కేవలం ఆ కారణం 20 రూపాయలతో తోలుతున్నామన్న కారణం మాత్రమే ఇప్పుడు ఆ డివైడర్లు పెట్టడానికి కూడా కారణం. 20 రూపాయలు తోలుతున్నాం సార్. అవును, ఇది పెద్ద సాఫ్ట్వేర్లో వచ్చే హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్. మేము ప్రతిరోజు చూస్తుంటాము, అక్కడ అన్నం పెడతారు ఉచితంగా. ఇక్కడ హాస్పిటల్ చూపించుకొని ఉచితంగా అన్నం తినే మనుషులు వందలు పెట్టే హాస్పిటల్ కాదు కదా బాడీలు తోలేకి. 20 రూపాయలు పెట్టి తోలుతున్నాం. పోన్లే అన్న, కొంచెం గ్యాప్ ఇవ్వండి అన్న, మేము తోలుకుంటాం, మాకు బాడీలు రాలేదంటే, లేదమ్మా అవతలకు వచ్చిన వాళ్ళు మీరు పెద్ద బాడీలు పోకూడదు, మీరు షేరింగ్ మాత్రమే తోలుకోవాలా అని అప్పుడు ఫస్ట్ నిబంధన ఉండింది. సరే, ఆ మాట ప్రకారమే 5 రూపాయల నుంచి 10 నుంచి 15 వరకు, ఇప్పుడు 20 వచ్చినా మేము అదే షేరింగ్ పద్ధతే పాటిస్తున్నాం. పెద్ద బాడీలు ఏమన్నా వచ్చినా కూడా అవతల నుంచి యువతలకు పిలిచి, అన్న మేము పోలేం, మహిళలం కాబట్టి మేము పోలేం, మీరన్నా పోకోండి అని ఆయనోళ్ళకి చెప్పి పంపిస్తాం. అంత అయినా కృతజ్ఞత లేకోకున్నట్ల ఇప్పటికి అక్కడి నుంచి ఇక్కడ వరకు డివైడర్లు కొత్తగా ఆ బ్రిడ్జి ఓపెనింగ్. ఈ డివైడర్లు ఎవరు వేస్తారు? అవి పోలీసు ట్రాఫిక్ సిఎస్ సార్ వచ్చి పెట్టిస్తున్నారు. అవును, పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలా. ఆటో డ్రైవర్లకి ఏం పని ఉంది? ఆటో డ్రైవర్లు కింద రాళ్ళు చూడండి, మా దగ్గర వీడియో కూడా ఉంది. ఇప్పుడు అవతల నుంచి యువతలు రావడానికి ఎవరు అడ్డు పెట్టారు? అది అక్కడ ఉన్నది పోలీసులు సార్ పెట్టినారు. పోలీసు వాళ్ళు నిలబడి వాళ్ళతోనే పెట్టించారు. ఆటో డ్రైవర్లే మొత్తం అవి దింపడం వాళ్ళే, అవి సెట్ చేయడం వాళ్ళే, ప్లానింగ్ కూడా వాళ్ళే చేశారు. ఆ మొత్తం వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మొత్తం ప్లానింగ్ కూడా చిన్న గ్యాప్ కూడా రాకుండా మొత్తం ప్లానింగ్ పోలీసులకే
వాళ్ళు సూచనలు ఇచ్చే ప్రకారంగా వాళ్ళు ఇవన్నీ పెట్టించినారు సార్. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, యాక్సిడెంట్లు కావాలని మాకు ఆశ లేదు. ఇక్కడ ఎవరైనా రోడ్డు దాటుకోవడానికి ఇబ్బంది పడితే ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని కెమెరాలో చూడమనండి. మేము రిక్వెస్ట్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు ఇక్కడ హెల్పింగ్గా ఉన్నారు, ఎవరు ఏంటి అనేది తెలుసుకోమనండి. మా పొట్ట కొట్టడం వల్ల ఏమీ రాదు. ఇప్పుడు ఓన్లీ యాక్సిడెంట్లు క్లియర్ చేయడానికి డివైడర్లు మాత్రమే రీజన్ కాదు. స్పీడ్ బ్రేకర్లు వేస్తే కూడా కంట్రోల్ అవుతాయి కదా, స్పీడ్ కంట్రోల్ అవుతుంది కదా, ఆ రూల్ అనేది ఒకటి ఉంది కదా. ఇక్కడ డౌనల్ అయ్యేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వేసారంటే, ఒక 3 వేసారంటే చాలా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు పేషెంట్లు ఎమర్జెన్సీగా వస్తూ ఉంటారు సార్, 2 వీలర్లో వస్తారు, సైకిల్లో వస్తారు, ఆటోలో వస్తారు, ఎలాగంటే అలా వస్తారు. అటువైపుకే వెళ్ళి యూటర్న్ చేసుకొని అక్కడే దింపాలంటే ఎలా అవుతుంది చెప్పండి. ఇక్కడ ఆపేస్తారు, మా స్టాండ్లోన వెంటనే ఎత్తుకొని వెళ్ళిపోతారు. పిల్లల్ని కానీ ముసలోళ్ళని కానీ భుజం మీద వేసుకొని పరిగెత్తిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ ఇప్పుడు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ఆ యూటర్ని తీసుకొని రావడం వల్ల ఒక ప్రాణం పోతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అప్పుడు అది ఆ నష్టం కాదా? జస్ట్ తగలడం మాత్రమే నష్టం అంటున్నారు ప్రజలకి, అవే ప్రాణహాని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇలా యూటర్న్ చేసుకోవడం వల్ల ఎంత డిలే అవుతుంది. అక్కడ ఆపడం వల్ల అన్ని ఆటోలు అక్కడ ఆపడం వల్ల అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, దానివల్ల ఇబ్బందే కదా. అంటే ఇప్పుడు మీరు ఆటో వెళ్ళడానికి తీసేయమంటున్నారా, జస్ట్ మనుషులు వెళ్ళడానికి? జస్ట్ మనుషులు దాటుకోవడానికి ఒకటి మన ఇది జీబ్రా క్రాసింగ్ వేసి 3 స్పీడ్ బ్రేకర్లు వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ ఒక్క బ్రిక్ మాత్రమే తీసేయమని కోరుకుంటున్నాం. ఇది మాత్రమే చేయమని మేము మొత్తం మా ఆటోలు వెళ్ళడానికి మేము అడగడం లేదు సార్. 9 ఏండ్ల నుంచి మా కుటుంబాలు దీనిపైనే జీవనాధారంగా బతుకుతున్నాం. మా గురించి అందరూ విన్నారు, ట్రాఫిక్ వాళ్ళు కూడా మా గురించి తెలుసు, మా ఫ్యామిలీలు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి తెలుసు వాళ్ళకి. మేము ఇంకా వేరే ఏ బతుకు తెరువు లేదు మాకు, వేరే ఎక్కడా వెళ్ళి బతికేంత ఇది లేకనే ఇక్కడే పోరాడుతున్నాం. ఇక్కడ పోరాడడానికి ఒక 1 మంత్ పాటు పోలీస్ స్టేషన్ ముందు నైట్ 7 వరకు కూర్చున్నాం మేము పిల్లల్ని వేసుకొని. ఇంత చేసి కష్టపడితే ఇప్పుడు సడన్గా మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మేము ఎక్కడికి పోవాలి? కలెక్టర్ గారే అనుమతి ఇచ్చి పెట్టిండేది ఈరోజు. మాకు ఈరోజు ఈ అవకాశం లేకుండా క్లోజ్ చేస్తే ఏ విధంగా అవుతుంది? వేరే ఏ సొల్యూషన్లు ఉండవా? యాక్సిడెంట్లకు ఆ ఒక్క బ్రిక్కులు వేయడం మాత్రమే సొల్యూషన్ ఉంటుందా సార్? సో అక్కడ మీకు దారి అంటే మనుషులు పోవడానికి దారి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందాక చాలామంది అది వేసినప్పటికి కూడా దానిపైన దాటుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే నేను లైవ్లో ఇందాక మీకు చూపించగలిగాను, అది ఉన్నప్పటికి కూడా ఇప్పుడు అక్కడ కూడా వ్యక్తి చూస్తున్నాం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఆ బ్రిడ్జి వచ్చే చోట ఒక జీబ్రా క్రాస్ వేయండి, ఒక 3 స్పీడ్ బ్రేకర్లు వేయండి, దానివల్ల కొంచెం ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. మేము కూడా చాలామంది అటు నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళను, ఇక్కడ మహిళా డ్రైవర్లు ఉన్నారు, ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మేము హెల్ప్ చేస్తున్నాము, కావాలంటే సీసీ కెమెరాల్లో చూడండి, అధికారులు మా మీద దయదలచండి, మా కుటుంబాలు ఎన్నో రోడ్డును పడే అవకాశం ఉంది అని వీళ్ళు మొర పెట్టుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తారమ్మా, మీ డిమాండ్ ఏంటి? మేము వచ్చి దాదాపు అంటే ఒక 9-10 ఏండ్లు అయింది అంతే. కానీ 20 ఏండ్లు 22 ఏండ్ల నుంచి కూడా టిఫిన్ సెంటర్లు పెట్టుకొని, టీ స్టాల్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలని ఫ్యామిలీలు ఇక్కడే ఉండి పోషించుకుంటున్నారు. వాళ్ళు కూడా రోడ్డు మీద పడతారు, వాళ్ళు మాట్లాడతారు. మాది తోడుబండ్ల సంఘం అండి. మేము తోడుబండ్ల మీద ఆల్రెడీ టీ పెట్టుకుంటున్నాం. టీ చేసుకుంటే నాతో సహజీవనం గడుపుతున్న వాళ్ళు 30 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలలో పెట్టడం అనేది ఒక రకంగా ఆలోచిస్తున్నాం మేము కూడాను. వీళ్ళు చేయడం ఇది కొన్నేళ్ళుగా మేము ఉంటున్నాము. ఇది సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు ఉంటే ఆల్రెడీ మేము జీవనం సాగిస్తున్నాం. ఇక్కడ మా పిల్లల చదువులేమి, మాకు జీవనోపాధి ఏమనేది దీని మీద అంతా మేము చేస్తున్నాం. కాబట్టి మాకు కూడా ఈ హెల్ప్ అనేది ఒక జనాలు సహకారం కూడా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు వస్తే మేము రోడ్డు దాటించడం కానీ, వాళ్ళని తీసుకురావడం, ఎవరైనా యాక్సిడెంట్ అయినా కూడా మేము నీళ్ళు దాపడం, కూర్చోబెట్టడం కానీ ఇట్లా సహజంగా జరుగుతున్నట్టువేవి ప్రతి రూట్లోనూ జరుగుతుంటాయి. జరిగిన దానికల్లా మనం బంద్ చేసుకుంటూ పోవాలంటే ఎక్కడ సొల్యూషన్ కాదు. దీని సొల్యూషన్ మీరు కాదు అనుకున్నప్పుడు అయితే మీరు ఫ్లైఓవర్ పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వం కూడా ఫ్లైఓవర్ వేయాలనింది, మీరు కూడా ఫ్లైఓవర్ డిపాజిట్ చేయండి. ఆ ఫ్లైఓవర్ అన్నా దేనికైనా సపోర్ట్ చేసి అదన్నా చేసిండి. మేమన్నా మా జీవనోపాధికి పట్టకొట్టదని మేము మన దీనిలో పోలీసుల్లో అయితే అందరికీ సహకరించండి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము ఇక్కడ 9 ఏళ్ళ నుంచి, నా పేరు హమీదా బానున్నా, మాది రాజు కాలనీ. మేము ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నామన్నా. 5 రూపాయల నుంచి 10 రూపాయల నుంచి 20 రూపాయల దాకా మేము లింక్ ఆటోనే తోలుతున్నాము. ఈరోజు ఈ డివైడర్ పెట్టినాక ఈరోజు 100 రూపాయలు కూడా పొద్దున్న నుంచి తోలలేదు సార్. మా పరిస్థితి, మేము ఫైనాన్స్ ఎట్లా కట్టుకోవాలా, మేము ఇంట్లో పిల్లలకి ఎట్లా సాక్కోవాలా, మేము బండ్ల కంతులు ఎట్లా కట్టుకోవాలా, మా బాధలు ఏం సార్ చెప్పండి. మాకు కంపల్సరీ ఆ డివైడర్లు తీయాలా. మా నిర్ణయం అయితే ఇదే. ఆ డివైడర్ తీసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము.
లేకపోతే మేము ఏమైనా కానీ చేసుకొని అయినా కూడా డివైడర్ ఉన్న మనుషులు వస్తున్నారు కదా, అక్కడ వస్తున్నారు కదా, మీకు లేదు సార్, రావడం లేదు సార్. అది కూడా వచ్చి అక్కడ దాకా వచ్చి పిలుచుకొని పోతున్నారు సార్. మాకు వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు వేసాక కూడా ఇలా వస్తున్నారని మేము వీడియో కూడా లైవ్లో చూపించాం సార్. ఆ మాటకి సార్ వాళ్ళు ఏమంటారంటే మేము ఒక బండి గుద్దుకుంటే మేము యాక్సిడెంట్ కింద తీసుకుంటామమ్మా, వాళ్ళ బండ ఎక్కి పడితే మాకు యాక్సిడెంట్ కిందకి రాదు, అది వాళ్ళ కర్మ అంటున్నారు వాళ్ళు. అలా ఎక్కి పడితే కర్మ అంట అది, అప్పుడు వాళ్ళ కర్మ అంట సార్. అది వాళ్ళంతటి వాళ్ళు దారి వదిలి దాటుకుంటే యాక్సిడెంట్ అంట, వాళ్ళు గోడ ఎక్కి దుంకి వస్తే అది వాళ్ళ కర్మ అంట. అలా అంటున్నారు సార్ వాళ్ళు. కానీ ఎమర్జెన్సీకి కంపల్సరీ దాటుకోవడానికి ఉంటేనే బాగుంటుంది సార్. ఎవరి అవసరాలు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి ప్రజలకి అనుకూలంగా ఉంటుంది, మా బతుకులు కూడా అనుకూలంగా ఉంటుందని మేము అడుగుతున్నాం. ఎవరి మీద మేము చేస్తున్న ఇది కాదు, ఎవరి కడుపులు కొట్టాలని కాదు, మా కడుపే కొడుతున్నారు. అది ఎవరు కొడుతున్నారో అది అందరూ ఆలోచించుకోవాలా. నా పేరు రామలక్ష్మి, మాది చిన్మయ నగర్, ప్రసన్నైపల్లి. ఏం చదువుతున్నాం మనం? నేను 10th క్లాస్ ఓపెన్ 10th కట్టినాం సార్. మేము 2018లోన డిఆర్డీ తరపు నుంచి ఆర్డీట్లో ఎకాలజీ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నాము. అప్పటి నుంచి కనీసం కరోనాలో కూడా మా పరిస్థితులు బాగలేనప్పుడు కూడా మేము ఏ రోజు మేము బాధపడలేదు. ఎందుకంటే మాతో పాటు దేశవ్యాప్తంగా కడుపు కాలింది, అది పర్లేదు. కానీ ఈరోజు అదే పనిగా దృష్టిలో పెట్టుకొని ఇలా వేసి మా కడుపులు కొట్టడం న్యాయం కాదు. అట్లనే మేము సరే ఆ రోజు వేసిన రోజు మేము అడిగినాం సార్ వాళ్ళంతా ఇక్కడ వచ్చింటే, సార్ ఇట్లా వేస్తున్నారు సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరే చూడండి, మేము మహిళలు ఎట్లా తోలుకోవాలా, మేము టౌన్లో ఏడ తోలుకోలేము అంటే, మీ 5 మంది జీవన ఆధారమే మీకు కావాలి తప్ప ఈడెవరం చనిపోతుంటే వాళ్ళు కాబట్టరు కదా మీకే అని అన్నారు సార్. అది ఇక్కడే కాదు, టౌన్లో మొత్తం యాక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు తపోవనం బైపాస్లోన కానిస్టేబుల్ సార్కి జరిగింది, అది ఎవరైనా కావాలని చేశారా సార్? లేదు కదా, అది యాదృచ్ఛంగా జరిగింది. మేము చూసినప్పుడు అయితే యాక్షన్లు జరిగినప్పుడు మేమే పిలుచుకొని పోయి ఇక్కడే కాదు చాలా చోట్ల టౌన్లో జరిగినప్పుడు కూడా మేము ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ చూడుకోండి రికార్డులు, మేము ₹1 బాడీకి కూడా తీసుకోకుండా తెచ్చి అడ్మిట్ చేసిన కాలాలు చాలా ఉన్నాయి. మేము నిన్న పద్దన పోతే లేరమ్మా సార్ 4 గంటలకు వస్తారు రాండి అన్నారు. సరేలే అని మేము ఆటోలు సార్ నిన్నైతే ఇంకా మేము క్యారీలు తెచ్చుకున్నాం, అన్నం కూడా తినలేదు. కనీసం ఈ రోజు అన్న ₹100 తోలగలిగామా, నిన్నైతే ₹10 కూడా తోలలేదు సార్. మేము చూస్తున్నాము వాళ్ళు నవ్వడం జరుగుతుంది, మేము ఏడవడం జరుగుతుంది. నేను అనేది ఏమంటే, ఒకటి మేము ఆటో డ్రైవర్లమే, మీరు ఆటో డ్రైవర్లే. పోలీస్ సార్ వాళ్ళు సరే యాక్షన్లు అవుతున్నాయి, అబ్జెక్షన్ చేసినారు పెట్టే, దాంట్లో మీ ఆటో డ్రైవర్ల సహకారం ఎందుకు? అవి బ్రిక్స్ దింపడంతో కానీ, ఆ రాళ్ళు పెట్టడం కానీ, సార్ వాళ్ళకి టీలు బిస్కెట్లు మోయడం కానీ, మాతో పాటు సార్ వాళ్ళ ఆటో డ్రైవర్లు సార్, మాతో పాటు మహిళలు సార్, ఒకప్పట్లో మీరు సాయం చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు మీకు విరుద్ధమైనాం మేము? మీరు బాడీలు తోలుకుంటున్నాం, మీ బాడీలో మేమేం వచ్చి మాట్లాడలేదే, లింకులే వచ్చి తోలుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి సార్ ఇట్లా దాటుకున్నారు కదా, అక్కడికి వచ్చి వాళ్ళు ఇంతవరకు ₹20 తోలిన దాఖలాలు లేవు. మేము 3 రోజుల నుంచి డైలీ కార్పొరేషన్లు కానీ కట్టట్లేదు. ఎన్ని రోజులని ఊరుకో ఉంటారు సార్ వాళ్ళు? మా బండి కంతులు చూడండి, ప్రైవేట్ ఫైనాన్స్లో తెచ్చుకున్న బండ్లు, ఎట్లా బ్యాంక్ వాళ్ళు ఊరికే ఉంటారా? ఒకరోజు అయితే వింటారు, 2 రోజులు అయితే వారం కంతులు ఉన్నాయి, డైలీ కార్పొరేషన్లు ఉంటాయి. మేము ఉన్నట్లుండి తోలి సౌకర్యాలు అయిపోలేని కాదు, మా జీవన ఉపాధి బాగలేక మేము వచ్చినాం. చేసుకొని వచ్చింది సార్ ఆటోలో, బాబు ఆటోలో పడుకున్నాడు. మా పరిస్థితులు బాగా మేము ఆటో కోసం, ఎందుకంటే మా భర్తలు ఒకటే తోలిన దాంట్లో ఇప్పుడు మా భర్తలు ఇంట్లో కుటుంబ సహకారంతోనే మేము వీధిపైకి వచ్చి ఆటోలు తోలుకుంటున్నాం సార్. కుటుంబం సహకారం ఎట్లుంటుందో అట్లనే బయట వాళ్ళ సహకారం కూడా ఉంటేనే ఆడ మనుషులు ధైర్యంగా తోలుకోగలరు. ఏమన్నా మాట్లాడితే మీకెందుకు, మీకు ఆటో డ్రైవర్లు అవసరమా, బోకలు కడుక్కోకూడదా, ఎన్నో ఆ సాటి ఆటో డ్రైవర్లు అంటారు, పోలీసులు సారోళ్ళు కానీ అంటారు. కొందరు అంటారు సార్, చాలా మంది ఉన్నారు, మీరు ఇంట్లో బోకులు కడుక్కొని ఉండాలి, మీరు బయటకు వచ్చి ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అన్నారు సార్. అన్నారు భలే చేస్తాండవు పోమ్మా, నువ్వు భలే చేస్తున్నావు, పోయి బోకులు కడుక్కోపో ఇంట్లో. కాదు సార్, మాకు సంసారము మాకంతా బాగుంటే మేము బోకులు కడుక్కొని ఇంట్లో ఉంటాము. మా పరిస్థితి ఇట్లా ఉండబట్టే కదా సార్ మేము రావడం ఇక్కడ. లేకపోతే మేము బోకులు కడుక్కొని అందరూ అమ్మాయిలు ఇంట్లో ఉండి చేసుకోవాలనే ఉంటారు. మేము ఇక్కడ రోడ్లో పడి మేము చేసుకోవాలని మా పరిస్థితులు అర్థం చేసుకోవాలి సార్. మా పరిస్థితి బాగలేక కదా మేము రోడ్డుకు వచ్చి మేము పని చేసుకుంటాం. ఇది బోకులు కడుక్కొని ఉంటే ఎవరు తెచ్చేస్తారు మాకు చెప్పండి సార్. నాకైతే 3 పిల్లలు సార్. నాకు మా భర్త చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏదో అక్క వాళ్ళని అడిగితే స్టాండ్లో మాకు స్థలం ఇచ్చినందుకు నేను పెట్టుకొని ఇప్పటికి కనీసం అంటే ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. ఉన్నట్టుండి ఇట్లా డివైజర్లు పెట్టేస్తే మాకని ఎట్లా బతుకుంటాం సార్ మేము? నేను ఖచ్చితంగా 2 రోజుల నుంచి అసలు ₹1 కానీ తోలడం లేదు సార్. మాకైతే ఏమే కానీ లేదు సార్. 3 పిల్లలు ఉన్నారు సార్ నాకు. మా భర్త చనిపోయినాడు సార్. నాకేం లేదు సార్ ఆధార్ వెనక ముందు. నాకేదో ఆర్టీడీ సంస్థ అంత సాయం చేసింది, ఆటో ఇచ్చి బతుకుందామని చెప్పి ఉన్నాను సార్. పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి సార్. అవును సార్, జ్వరం వస్తుంది అని చెప్పి నాతోనే పెట్టుకొని ఆటో డ్రైవింగ్ చేసుకుంటాను సార్. అవును సార్.
నాకు ఎవరు లేరు సార్. నాకు వెనక ముందు అంటూ ఎవరు లేరు సార్. మా భర్త చనిపోయినప్పటి నుంచి మాకు ఎవరు చేయబట్టలేదు సార్. ఆర్టీడీ సంస్థ చేయబట్టింది సార్ మాకు. దాంతోపాటు మాకు ఇదిగో అక్క వాళ్ళు సాయం చేసినారు సార్. మాకు పెట్టుకోండి చేయండి అని చెప్పి 3 పిల్లలు ఉన్నారు సార్. ఒక బాబుకి పోతే ఒక బాబుకి జ్వరాలు వస్తూనే ఉంటాయి సార్. ఎంట పెట్టుకొని తోలుకుంటున్నాం సార్. ఇట్లా ఉన్నటువంటి డివైజర్లు పెడితే మా పిల్లలకి ఏం తిండి పెట్టుకుంటాం, మేము ఎట్లా బతుకుతాం సార్? అసలు కట్టేడికి ఎట్లా కట్టుకుంటాం? చేయాల్సిన ఇంటి బాడికి సార్. మాకు సొంత ఇల్లు అనేవి ఏమైనా ఉన్నాయి సార్? అవి ఏమీ లేవు. కష్టపడాలా, తింటామా, ఇంటి బాడిగలు కట్టుకుంటామా, అప్పులు చేసుకుంటామా, 3 పిల్లలు కడుపు నింపుతామా సార్? ఇప్పుడు మీ డిమాండ్ అక్కడ ఉన్నది అది తీయాలి కదా. సరే 7 మంది ఇట్లా ఎనికిరా, ఇప్పుడు దాన్ని తీసేయాలా? చూడండి, అనంతపురంలో ఇలాంటి పాయింట్లు ఎన్నో ఉన్నాయి. ఒక సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ఇలాంటి డివైడర్లు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రతి చోట దాటుకోవడానికి అవతలికి పోవడానికి ఖచ్చితంగా పెట్టారు. మరి అధికారులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎందుకు ఇక్కడ పోల్ ఉంది, ఆ పోల్ నుంచి మనిషి రావడానికి ఎందుకు పెట్టలేదు? ఎందుకు దానికి కావాలని ఒక యూనియన్ ఆటో డ్రైవర్లు, అటు సైడ్ ఉన్న మగ ఆటో డ్రైవర్లు ఈ ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టడానికి మాత్రమే పెడుతున్నారని వీళ్ళందరూ వాపోతున్నారు. ఖచ్చితంగా వీరందరి తరపున ఏపీ 39 టీవీ ఇప్పటికిప్పుడు ఒకవేళ కేసు పెట్టినా నా మీద పెట్టండి అధికారులారా, ట్రాఫిక్ పోలీసులారా, దాన్ని ఇప్పుడే తక్షణం తీసేయండి. ఎవరన్నా వస్తే నా మీద చెప్పండి, నేను కేసు పెట్టించుకుంటా. ఓకేనా? నేను మీ అందరికి తరపున వద్దు ఫస్ట్ తీసేయండి. నిన్న పోయినారా మీరు? ఎవరికి చెప్పారు? నిన్న సాయంకాలం సిఐ సార్తోనే మాట్లాడాం సార్. అంటే మేము రేపు పొద్దున్నే అవతల మొగోళ్ళ స్టాండ్ వాళ్ళని పిలిపిస్తామమ్మా, పిలిపించి మీకు న్యాయం చేస్తాము. వాళ్ళు 2 లైన్లుగా పెడుతున్నారు సార్ ఆటోలు. ఒక లైన్ ఆడవాళ్ళగా, ఇంకో లైన్ మొగోళ్ళకి పెట్టిస్తాము. మీరు ఎట్లాంటి ధర్నాలు కానీ అట్లా చేసేది కానీ ఏం చేయొద్దండి, మేము 18 సార్లు చేస్తామన్నారు. మేము పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. మేము బాడీకి తోలుకునే పోతే ఆ సారులు వస్తారు, మీరు లేరు అని అంటారేమో అని ప్రతి ఒక్కరు ఇక్కడ స్టాండ్లోనే కాపలా కాస్తున్నాం. వస్తారు, వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేస్తారు, అవతల స్టాండ్లో స్థలం ఇప్పిస్తారు అని. అది కాకపోవడంగా అవతల నుంచి వచ్చి ఇది రోంత చిన్న గ్యాప్ కానీ మూసేస్తే వీళ్ళు అడక తినలా అంటారు అవతల స్టాండ్. మీకు ధైర్యం ఉంది కదా, మరి ఇప్పుడు పీకండి. రండి. లోపల 2 ఆటోలు పెట్టుకొని మిగతా ఆటోలన్నీ నడు రోడ్డు పైన పెట్టుకున్నాం. కానీ మేము వాళ్ళకి మాకు స్టాండ్ అడగట్లేదు. ఒక ట్రిప్పుకు 4 బండ్లు లోడ్ అవుతున్నాయి కదా, అక్కడ ఆటోలు లేకోకున్నట్ల వాళ్ళ స్టాండ్లో వాళ్ళు పెట్టుకోమనం. మేము ఎట్లా లోడ్ చేసుకుంటున్నామో ఒక ఎంట్రెన్స్ ద్వారా వాళ్ళు లోడ్ చేసుకున్నా ఇంకో ఎంట్రెన్స్ వాళ్ళన్నా యూతకు దాటుకుంటారు కదా సార్. అక్కడ చూడండి 2 ఎంట్రెన్స్ దారులు. ఇక్కడ నుంచి వచ్చిన ఆటోలు అక్కడ లోడ్ చేసుకుంటారు, అవతల నుంచి వచ్చిన ఎంట్రెన్స్ దారులు ఆ 2 ఆటోలు లోడ్ చేసుకుంటారు. యూతలకు ఎప్పుడు వచ్చేది మాకెప్పుడు? కాబట్టి వాళ్ళు అట్లా నడు రోడ్లో పెట్టుకోకున్నట్ల స్టాండ్లో పెట్టుకోమని, మెయిన్ గేట్కి అడ్డం లేకుండా వాళ్ళ స్టాండ్లో వాళ్ళు పెట్టుకోమని. మా స్టాండ్లో మేము ఎట్లా పెట్టుకొని తోలుకుంటున్నామో వాళ్ళ స్టాండ్లో వాళ్ళు అట్లా పెట్టుకున్నాము. గేట్కి ఆపోజిట్లో పెట్టుకోలేదు. అందరూ కలిసి ఒకే చోట ఎందుకు యూనియన్గా ఉండలేకపోతున్నారు మీరు? సార్ ఇప్పుడు ఒక ప్యాసింజర్ వస్తారు, ఇప్పుడు అన్నోళ్ళే ఫస్ట్ సీరియల్ అనుకో, వాళ్ళు ఒక 100 రూపాయలు అడిగింటారు. అయ్యో లేదయ్యా ఎందుకంటే ఒక 80 రూపాయలు అంటారు. ఆ విషయం మాకు తెలియక మా దగ్గరికే వస్తారు. సార్ అదే 100 రూపాయలు మేము అడిగింటాం, ఎందుకంటే యాస్ట్రీగా అదే అవుతుంది. అయ్యో ఆడపిల్లలేబ్బా, సరేలే ఏం పట్టుకుంటావులే పదా అమ్మ అంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది గొడవ, మాకు ఇవ్వండి మీకు ఎందుకు ఇస్తారు? అక్కడ ఆటోలో ఎక్కి దిగి యూతలకు వచ్చి ఎక్కితేనే వాళ్ళు అవతల నుంచి యూతలకు వచ్చి గొడవ చేసి పిలుచుకొని పోతారు. వాళ్ళు ఏం తమాషాలు చేస్తున్నారా? అవతల ఆటో కాదా? అవతల ఎక్కిన ఆటోలో మీరు దిగొచ్చి ఎందుకు పోతారు? మీరు పోకూడదు, దిగండి, మీరు దిగేసి వేరే ఆటో పోండి గొడవ పెట్టుకునేటోళ్ళు అదే ఆటో స్టాండ్లోనే మమ్మల్ని ఉన్నిస్తారా? ఎందుకు నీరమ్మా? దీనికి అధికారుల దృష్టికి తీసుకుపోండి. ఎందుకు నీరు? పోయినాం సార్, నిన్న పోలీస్ స్టేషన్లో పోయినాము, అట్లనే వాళ్ళు వచ్చి చేస్తామన్నారు. ఇంతవరకేంది లేదు. బాడుగలకి మీరు అన్నట్టుగా ఒకవేళ పోలీసు వాళ్ళ సహకారమో, రాజకీయ నాయకుల సహకారం, ఇంకో మా బ్రదర్ సహకారమో, నా భర్త సహకారమో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మగవాళ్ళు అంటే అందరినీ అనడం లేదు సార్, నేను కొందరిని అంటున్నాను. కొంతమంది మగవాళ్ళు ఓకే మన ఇంట్లో ఆడపిల్లలు అన్నట్టుగా సహకారం చేస్తారు, కొంతమంది వేరేగా ఉంటారు, మీకు చెప్పనవసరం లేదు. వాళ్ళు ఎకిలి మాటలు మాట్లాడడం, ఎకిలి వేషాలు వేసుకుంటే అందరినీ అనడం లేదు సార్, మళ్ళీ చెప్తున్నాను. కొందరు ఉంటారు, అవి మాకు సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. మేమేం మరీ ముసలి వాళ్ళమేం కాదు, మేము వయసులో ఉన్న పిల్లలమే. అలాంటివన్నీ ఇబ్బందులు వచ్చినాయి, ఎందుకంటే ప్యాసింజర్గా మేము రోడ్డు మీద వచ్చి తోలుతున్నాం కాబట్టి అవన్నీ మేము అనుభవించాము కూడా. ఎన్నో ఫీల్డ్లలో కూడా అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు. ఆ సమస్యలు రాకూడదు. ఇప్పుడు మేము వాళ్ళు ఏదో మంచిగా ఉండే మాట్లాడుతుంటాం, కానీ సమాజం మంచిగా చూడదు కదా. మేము అన్నా చెల్లెలు మాట్లాడుతున్నామో ఎవరు మాట్లాడుతున్నామో వాళ్ళకి అనవసరం, ఏదో ఒకటి ఇది చేస్తాం. అందుకని మేము స్వతంత్రంగా మాకు మాత్రమే మేము ఉండాలని మేము పెట్టుకున్నాం సార్. శభాసమ్మ, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే తప్పు చేయాలంటే మీరు ఆటో తోలుకునే పరిస్థితికి మీరు రారు. తప్పు ఒక ఆడ మనిషి తప్పు చేయాలంటే ఈరోజు కష్టపడి మీరందరూ కూడా ఒక యూనిఫామ్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని శిక్షణ పొంది ఈరోజు మీరు కూడా మగవాళ్ళకు సాటిగా మేము ఎందులోనూ తీసుకోము అని చెప్పి ఈరోజు మీరు ఆటో నడుపుకుంటా జీవనం సాగిస్తున్నారు. దానికి నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నా. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వివిధ రంగాల్లో పనులు చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మగవాళ్ళకు ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తీసిపోరు అనడానికి ఉదాహరణ మీరే.
మీతో పాటు ఇంకా రావాలి. ఖచ్చితంగా సమాజంలో ఎవరు ఏమైనా అనుకోనియండి, ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుపోవాలని ఆశిస్తున్నానమ్మా. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే సార్, మాకు ఇప్పుడు మేము ఇలా తీసామని అన్నవాళ్ళు మాకు సహకరించారని దయచేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులెత్తి మొక్కుతున్నాం సార్. మా కడుపు కాలి మేము ఈ పని చేసాం తప్ప మీకు వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశం మాకు లేదు.